ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఈరోజు మనము ఇంకొక గుడ్ హ్యాబిట్ గురించి నేర్చుకుందాం ఈ వారం. ఎందుకు వారం వారము మనము గుడ్ హ్యాబిట్ గురించి నేర్చుకుంటున్నాము అని అంటే, మీరు ఇప్పుడు పిల్లలు కదా, చిన్నప్పటి నుంచే గుడ్ హ్యాబిట్స్తో మీరు నిండి ఉంటే పెద్దయినాక కూడా మీలో గుడ్ హ్యాబిట్స్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండా అవి లోపలికి వచ్చేస్తాయి. అదే చిన్నప్పటి నుంచి బ్యాడ్ హ్యాబిట్స్తో మీరు నిండి ఉన్నారనుకో, పెద్దయినాక ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మీకు తెలియకుండా పెరిగిపోతాయి. అందుకనే మనము గుడ్ హ్యాబిట్స్ గురించి నేర్చుకోవాలి. సరేనా? ఈరోజు ఒక గుడ్ హ్యాబిట్ గురించి నేర్చుకుందాం. అది ఏంటి అని అంటే, ఒక చెట్టు. ఈ చెట్టును చూసి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పగలు మేఘస్తంభమై పగలు బోధిస్తా అన్నాడు, రాత్రికి రాత్రి బోధిస్తానన్నాడు. అంటే దేవుడు ప్రతి దాన్ని బట్టి మనకు ఒక విషయం నేర్పిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని బట్టి మనకి ఒక మంచి చెడు నేర్పిస్తూ ఉంటాడనమాట. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పండి. పగటికి పగలు బోధిస్తాడు, రాత్రికి రాత్రి బోధిస్తాడు. అంటే పగలు మనం ప్రతిరోజు చేసే పనులు ఉంటాయి కదా, ఒక్కొక్క పనిలో ఒక్కొక్కటి మనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. అయితే మనం పల్లెటూరు కదా, పల్లెటూర్లలో మనకి ఎక్కువగా ఏం కనబడుతుంటాయి? రైట్, చెట్లు కనబడతాయి. అయితే ఆ చెట్టును చూసి మనకి ఏం బోధిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాము. మీరు ఎప్పుడన్నా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చెట్టు నాకేం చెప్తున్నావని అడిగారా? మీరు అడగలే. ఎందుకో మీకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, చెట్టు ద్వారా కూడా మనకి నేర్పిస్తున్నాడంట. సో ఇప్పటి నుంచి చెట్టుని చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి. సరే, ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు అనేది మనం చూద్దాం. ఓకేనా? ఈ చెట్టు ఎలా ఉంది? చాలా బాగుంది. చూడడానికి ఎంత బాగుంది చూడు. ఆకులు, ఫ్లవర్స్, అదే పూలు, కాడలు, కొమ్మలు అన్నీ ఉన్నాయి కదా చెట్టు. ఎంత బాగుందో. ఈ చెట్టుని తీసుకుపోయి మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. సరే, ఈ చెట్టుని చూస్తేనే మన ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి ఈ చెట్టు అనేది నువ్వు అమ్ములు అనే చెట్టు ఇది. ఈ చెట్టు పేరు ఏం పేరు? అమ్ములు చెట్టు ఇక్కడ ఉంటేనే ఇంత బాగుంది. మరి మా ఇంట్లోకి తెచ్చుకుంటే ఇంకెంత బాగుంటుంది అమ్ముల్ని. ఈ చెట్టు పేరు మనీ. ఈ చెట్టు పేరు ఏం పేరు? మనీ అనే చెట్టు ఇక్కడ చిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటేనే ఇంత బాగుంది. మరి మా ఇంట్లోకి తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది ఈ చెట్టుని. ఈ చెట్టుని ఎవరైనా వదులుకుంటారా? అసలు ఎంత బాగుంది. ఎవరైనా సరే వద్దు అనరు అనమాట. ఎందుకు? ఇది చూడడానికి చాలా బాగుంది. దీనికి పూలు బాగున్నాయి, ఆకులు బాగున్నాయి, కాడలు బాగున్నాయి. అసలు మొత్తము దీనిలో ఒక చిన్న బ్యాడ్ అనేదే లేదు. అందుకే బాగుంది. ఇప్పుడు మనీ అనే చెట్టులో బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే ఎలా ఉంటాడు మనీ కూడా చెట్టులాగా చాలా గుడ్డుగా ఉంటాడు. దీక్షిత అనే చెట్టులో ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేకపోతే దీక్షిత అనే చెట్టు ఎలా ఉంటుంది? చెప్పు, గట్టి చెప్పు. గుడ్ హ్యాబిట్స్తో ఉంటుంది. అందరు కూడా దీక్షిత మా ఇంటికి వస్తే బాగుండు, మా పిల్లలు కూడా గుడ్గా మారుతారని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ చెట్టు ఏం చెప్తుంది తెలుసా మనకి? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దీక్షిత, నేను ఈ చెట్టు అన్ని గుడ్ హ్యాబిట్స్తో నేను నా యజమానికి, అంటే ఇప్పుడు ఈ చెట్టుని ఎవరో ఒకరు వేస్తేనే కదా మొలిచింది. ఏకపోతే మొలుస్తుందా? మొలగదు. అంటే ఈ చెట్టు ఇంత మంచిగా పెరగడానికి ఇది ఎవరికి లోబడింది? ఎవరి మాట చెప్తే విన్నది? దేవుని మాట.
దేవుడు ఓకే, దేవుడి తర్వాత ఇప్పుడు ఈ చెట్టు వేసింది ఎవరు? మనుషులు. ఎవరో ఒక మనిషి. సపోజ్ ఈ చెట్టు వాళ్ళ డాడీ పేరు ఏం పెడదాం? యజమాని పేరు ఎందుకు? మీ ఇల్లే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీ డాడీ కదా మీ ఇంటికి యజమాని. మీ డాడీ ఇప్పుడు ఈ చెట్టుని వేసిండు. ఈ చెట్టు ఏం చేసింది? వాళ్ళ డాడీకి, మీ డాడీకి సతీష్కి లోబడింది. సతీష్కి లోబడడం వల్ల ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా మీ డాడీ కూతురు కదా, నువ్వు మీ డాడీకి లోబడితే ఎలా ఉంటుంది నీ లైఫ్, నీ జీవితం? దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఒక 3 చెప్పు పాయింట్స్. చాలా బాగుంది. రెండో పాయింట్, దాన్ని చూడు, నన్ను కాదు. ఫ్లవర్స్ ఉన్నాయి. మూడో పాయింట్, తర్వాత చూపుద్ది. కానీ ఎంత బాగుంది చూడు. మన లైఫ్ కూడా ఎంత బాగుంటుంది కదా. మనీ, నువ్వు కూడా మీ డాడీకి లోబడ్డావనుకో ఎలా ఉంటావు చెప్పు? మీ డాడీ చెప్పిన మాట విని, మీ మమ్మీ చెప్పిన మాట వింటే ఎలా ఉంటావు నువ్వు? నిద్రపోతావా? మరి ఎలా ఉంటావు? చెట్టును చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మనీ కూడా అలాగే ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఈ చెట్టు మనకి ఏం నేర్పించింది? గుడ్ హ్యాబిట్స్. నేనైతే మా యజమానికి, మా డాడీకి ఎలా చెప్పిన మాట విన్నానో మీరు కూడా అలా విని ఇలా మీ లైఫ్ని మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ స్కూల్లో, మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ బంధువుల దగ్గర గుడ్ నేమ్ తెచ్చుకోండి అని చెప్తుంది చెట్టు. మీ బంధువులందరినీ మిమ్మల్ని ఇంట్లోకి రమ్మంటున్నారా, వెళ్ళిపోండి అంటున్నారా? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిర్రు, ఎవరైనా మిమ్మల్ని వద్దు అనట్లేదు. ఎందుకు వద్దంటలేదు? ఎవరింట్లో అయిన వస్తువులు ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి, మీరు వాటిని ముట్టుకోరు. వచ్చారా, మీ పని ఏందో మీరు చేసుకున్నారా, వెళ్ళిపోతారు. వాళ్ళ బుక్స్ పట్టుకోవడము, పెన్సిల్స్ తీసుకోవడము, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తున్నారా? చేయట్లేదు. అందుకే మిమ్మల్ని ఎవరైనా సరే మెచ్చుకొని ఇంట్లో కూర్చో అంటున్నారు. అలాగే ఇంకా ముందు ముందు కూడా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళ వస్తువులు ముట్టుకోవద్దు. 2, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు. అర్థమైందా? వాళ్ళ బెడ్రూమ్, అమ్మలకోళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తావా నువ్వు? వాళ్ళు రమ్మంటారు కానీ మనం వెళ్ళకూడదు. వాళ్ళ కిచెన్లోకి వెళ్ళకూడదు. పోతే ఏమవుతుంది అని అంటే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళ బెడ్రూమ్లో బీరువా ఉంటుంది, బంగారం ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఇప్పుడు వేరే వాళ్ళు తీసి అవన్నీ తెలుసు కాబట్టికే ఇప్పుడు ఒకతను ఏం చేస్తాడు అని అంటే, ఇంకో మనీ రోజు వాళ్ళ ఇంటికి వస్తుండే కదా, వాళ్ళ బెడ్రూమ్లోకి వస్తుండే కదా, నేను తీసుకొని మనీ మీద నెట్టేస్తానని ఒకరోజు నీకన్నా ముందుగా తను అవన్నీ బంగారము, చిన్న చిన్న కాయిన్స్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఎవరు వెళ్తారు? నెక్స్ట్ వెంటనే మనీ వెళ్తాడు. మనీ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ చూసుకుంటుంది డబ్బులు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఎవరిని అంటుంది? నిన్ను అంటుంది. ఎందుకంటుంది? నువ్వు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళినావు కాబట్టి నిన్ను అంటుంది. అదే నువ్వు అసలు వెళ్ళకుండా ఉంటే, ఒకవేళ నీకు ఆడుకోవాలనిపించింది అనుకో, అమ్ములక్క వాళ్ళని నువ్వేం చేయాలి? హాల్లోకి పిలుచుకోవాలి, బయటికి పిలుచుకొని ఆడుకోవాలి. అదే ఆ కోపమే వద్దు. అర్థమైందా? చూడు, అలాగా ఆడుకోవాలనిపిస్తే వాళ్ళని బయటికి పిలుచుకొని రమ్మని ఆడుకోవాలి. ఓకేనా? మీరు మీ డాడీకి లోబడితే ఎలా ఉంటారు? ఈ చెట్టులాగా గుడ్ హ్యాబిట్స్తో కలిగి ఉంటారు. అర్థమైందా?
ఇక నుండి మంచిగా గుడ్ హ్యాబిట్స్తో ఉండండి. ఓకేనా?